గురు చాలా సీరియస్ మ్యాటర్ ఒకటి డిస్కస్ చేయాలి. తప్పకుండా చేద్దాం. అంతకన్నా నాకు ఎక్కువ ఇంపార్టెంట్ మ్యాటర్ కావాలి. ఎంత కావాలి? 20,000 కావాలి. సరే సావు. ఇంకా చెప్తామండి. నా భార్య అది టూ మచ్గా ఏం చేస్తుంది గురు. ఈ టార్చర్ పడలేకపోతున్నాను. పెళ్లి చేసుకున్న ప్రతి మగవాడికి ఈ నరకం తప్పదు. పెళ్లి అనేది సెంట్రల్ జైలు లాంటిది. పెళ్ళాం అనేది ఆ జైల్లో జైలర్ లాంటిది. ఆహా, ఎంత గొప్పగా చెప్పావు గురు. మేధావులు అలాగే చెప్తారు. మేధావా? వాడవాడు? నేనేలే. అయినా పెళ్ళైన కొత్తలో పెళ్ళాన్ని నెత్తిరెక్కించుకుని ఉంటావు. నేనే వెక్కించుకోవాలా? అదే నెత్తిరెక్కి తొక్కుతోంది. ఏం చేసి తిరిగి చూస్తున్నాను. అబ్బా, దాంతో నేను వేగలేను. నాకు విడాకులు కావాలి. విడాకులు ఇస్తరాకులు అడగంగానే ఇవ్వటానికి ముందు నువ్వు నన్ను ఫాలో అవ్వు. నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎట్టా ఎట్టా? మరి అదే భార్య కంట్రోల్ పెట్టడం ఎలానో నన్ను చూసి నేర్చుకో. నన్ను చూడంగానే మా ఆవిడ గజగజ వణుకుతుంది. ఎందుకు? ఆడికి చదివేశ్వరమా? ఎవడండి వీడు? జనం కాదు, భయం. అలా కంట్రోల్ పెట్టావు గురు. నన్ను చూస్తే బాగా చెడుతుంది. వీడినా నా భార్య దంచుతుంది. ఈరోజు సాయంత్రం నువ్వు మా ఇంటికి రా. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. చూసి నేర్చుకో అంతే. థ్యాంక్స్ గురు. సాయంత్రం కలుస్తాను. బాయ్. ఇంతసేపు ఎక్కడ ఊరేగావు? సారీ, ఆఫీసులో కొంచెం లేట్ అయింది. వర్క్ ఎక్కువగా ఉంది. మిగతా మగవాళ్ళు ఆఫీస్కి వెళ్ళట్లేరా? మన ఇంటి పని వంట పని చేసుకోవట్లేరా? నువ్వు టీవీ చూస్తుండు, 1 గంటలో వంట చేసేస్తా. మరి బట్టలు ఎవరు ఉతుకుతారు? ఇల్లు ఎవరు తులుస్తారు? వంట పని ఎవరు చేస్తారు? గిన్నెలు ఎవరు తోముతారు? ఇంట్లో మన ఇద్దరమే కదా ఉన్నాం, చెరొక పని చేసుకుందాం అని అంట అనుకున్నావా? అన్ని పనులు నేనే చేసి పెడతా. ఇంకా నిలబడ్డావే, వెళ్ళి పని మొదలు పెట్టు. దీనమ్మ జీవితం మరీ బానిస బతుకు అయిపోయింది. ముందు ఒక కప్పు కాఫీ తగలెట్టు. ఫస్ట్ దీన్ని తగలబెట్టాలి, దరిద్రం పోతుంది. కాఫీ నువ్వు ఎంత తక్కువ తిన్నా సన్నపడవు, నేను ఎంత ఎక్కువ తిన్నా లావను. సర్లే, వంట చేస్తున్నావు. నీకు ఇష్టమని తోటకూర పప్పు, బంగాళదుంపలు వేపుడు చేస్తున్నా. అదే చేత కొంచెం టమాటా పచ్చడి చేయి. దీన్ని పచ్చడి చేయాలి. ఏమన్నా? ఏం లేదు, చిన్న హెల్ప్ చేయాలి. ఏం హెల్ప్ చేయాలి? కొంప మీదకి మళ్ళీ తీసుకొచ్చావు? నేనేమి కొంప మీదకి తేలేదు. నా ఫ్రెండ్ ఉన్నాడే, వాడి భార్య వాడిని తెగ హింసిస్తోందిట. నాతో చెప్పుకుని బాధపడ్డాడు. మరి నువ్వేం చెప్పావు? భార్యని కంట్రోల్లో పెట్టడం ఒక ఆర్ట్, అది నన్ను చూసి నేర్చుకోమని చెప్పాను. అబ్బా, నీకు భార్యని కంట్రోల్లో పెట్టడం అంత బాగా వచ్చా? చచ్చా, ఏదో గొప్ప చెప్పి తెచ్చా. సాయంత్రం వాడు మన ఇంటికి వస్తాడు. మరి నేనేం చేయాలి? నువ్వు కాస్త సపోర్ట్ చేసి చేస్తే, నువ్వు అలా నాకు సపోర్ట్ చేస్తే ఆఫీస్ లో నా పరపతి పెరుగుతుంది. ఊరికే వద్దు, నీకు 10,000 రూపాయలు ఇస్తా. వాడి ముందు నేను చిత్త కొట్టేది యాక్టింగ్ చేస్తా. డీలు బానే ఉందే. నువ్వు ఓవర్ చేయొద్దు. మరి నువ్వు ఓవర్ చేసినప్పుడల్లా నేను అంకెలు లెక్క పెడతా. 1, 2, 3 అంకెల వరకు ఓపిక పడతా. 3 దాటితే నీకు మూడుతుంది. చాలు, థ్యాంక్ యూ, నేను చూసుకుంటా. ఇదే మళ్ళీ గురు, ఎలా ఉంది? తొక్కలా ఉంది. ఇదన్నా మైసూర్ ప్యాలెసా? ఇల్లు చిన్నదే కానీ నా మనసు పెద్దది గురు. ఏదో దీపమోహన్ నువ్వును. సరే గురు, మామిడి తీసుకొస్తా. ఏం చేస్తున్నావు? కళ్ళు కనబడట్లే, ఉప్మా చేస్తున్నా. మా ఫ్రెండ్ రవి వచ్చాడే. వస్తున్నా, ఉండండి. మామిడి గురు. నమస్తే అండి. నమస్తే పెట్టే దేవి మొహల్లా అలా చూస్తావేంటి? నమస్తే. నమస్తే అండి. చూస్తావేంటి? మంచిది దాకో. ఓ స్పూన్ కూడా పట్టరమ్మా. గురు, మీ అవన్నీ మరీ కంట్రోల్ పెట్టావే. అప్పుడేం చూసావు గురు, ఇప్పుడు చూపిస్తా చూడు. ఇది ఉప్మా అండి. మాకు తెలీదండి. మరి ఇట్లా తగలడింది అంటే? నాకు ఇంతే వచ్చు. నన్ను కొడతావా? కొడతావేంటి? మళ్ళీ కొడతా. తింటే తినండి, లేకపోతే మానేయండి. 1, 2, 3. నీకు మూడింది.
పాపం. వీడు నన్ను కొడుకు అక్కడే మరి వీడు నా చేతిలో చచ్చాడు. ప్లీజ్ గురు, సాటి మొబైల్ ఎక్కడ కాపాడు గురు. నీ ప్రాణాలతో దక్కాలంటే పారిపో. సారీ గురు, మీ ఆవిడ మీద ఒట్టు. ఆవిడ చాలా మంది. రేపు ఆవిడ వస్తాం. నువ్వు వస్తే బాయ్. ఇదిగో, ఈ చేయబడుతున్నా రేపు నీకు వంట ఉండదు. అవును కదా? ఓహో ఓహో ఓహో. ఆయన గురు అడగకూడదు కానీ అడుగుతున్నా, ఎలా ఉన్నా? చెప్పకూడదు కానీ చెప్తున్నా గురు, చాలా వరస్ట్ గా ఉన్నా. నువ్వు మరీ ఓవర్ అయ్యా గురు. నేను అదే అనుకున్నాను, నువ్వు పక్కన ఉన్నావు కదా అని నేను రెచ్చిపోయినా. ఇంకా నేను చచ్చిపోయేవాడిని ఇంకొంచెం అయితే. ఈ అవమానం భరించలేను గురు. కొంపరీసి నువ్వు నా పని చేస్తూ చచ్చిపోతావా? చీచి, దెబ్బకి దెబ్బ తీయాలి. వద్దు గురు, ఇప్పటికీ ఒక చెయ్యి విరిగిపోయింది, రెండో చెయ్యి కూడా విరిగిననుకో రెండు పదికి కష్టం. యాచే, అది కాదు, నా జీవితం మీద దెబ్బ కొడతా. దానికి విడాకులు ఇస్తా, దానికి నా విలువ తెలిసేలాగా చేస్తా. అంటే నేను లేకపోతే నా భార్యకి కాఫీ ఎవరు ఇస్తారు, టిఫిన్ ఎవరు చేస్తారు, బట్టలు ఎవరు ఉతుకుతారు, ఇల్లు ఎవరు క్లీన్ చేస్తారు, దాన్ని వదిలేస్తేనే నా విలువ తెలుస్తుంది. అంటే రోజు మీ ఇంటి దగ్గర ఈ పనులన్నీ నువ్వే చేస్తున్నావా? ఇక నుంచి చేయను. దానికి విడాకులు ఇస్తా, దానికి నా విలువ తెలిసేలాగా చేస్తా. విడాకులు విస్తాకులు కాదు, నువ్వు అడగగానే విడాకులు ఇస్తారు. ఇస్తారు కాదు, ఇప్పిస్తారు. ఎవరు? కత్తి హనుమానుడు విడాకులు స్పెషలిస్ట్. ది గ్రేట్ లాయర్ కత్తి హనుమాన్లు విడాకుల స్పెషలిస్ట్. వీడెవడు దొరికితేనే గొప్పవాడు అనుకుంటున్నాడు. ఎవరికి విడాకులు ఇప్పించాలి? నాకే బాబు. నీకా? ఇంత చిన్న వయసులోనా? ఈ వయసులో విడాకులు తీసుకొని ఏం చేస్తావు బాబు? లైఫ్ ఎంజాయ్ చేస్తాను బాబు. లైఫ్ ఎంజాయ్ చేస్తాను బాబు. సరే, విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటి బాబు? అదొకటి ఉందా? మరి కారణం లేకుండా విడాకులు ఇవ్వరు బాబు. గృహహింస. నా భార్య నన్ను బాధిస్తుంది బాబు. ఎలాగెలాగ బాబు? ఎలాంటి ఏం చెప్తాను, హింసిస్తుంది బాబు. నమస్తే లాయర్ గారు. నమస్తే నమస్తే. పెద్ద యాక్సిడెంట్ ఏంటుంది? లారీ గుద్దిందా, కారు గుద్దిందా? వాళ్ళ ఆవిడ కూర్చుంది. అలా ఎలా గుర్తుంది బాబు? బాబు నువ్వు కాస్త ఆగు బాబు, ఇది కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ కేసులా ఉంది. నాకు ఇప్పుడు ఎవరు కావాలి? దానికన్నా ముందు మా వాడికి రక్షణ కావాలి. ఎలాగా? నేను విడాకులకు అప్లై చేశాను లాయర్ గారు, మా ఆవిడికి తెలిస్తే చంపేస్తుంది నన్ను. ఆ ప్రాబ్లం నాకు ఉంది బాబు. నువ్వు ఆగు బాబు. నా సమస్య అంత మొదలలేదు, కానీ నాకు కూడా ఆ ప్రాబ్లం ఉంది. అలా అయితే మీరు భార్య బాధితుల సంఘంలో చేరాలి. అదెక్కడుంది? ఇక్కడే ఉంది, నేనే పెట్టాను. భార్యా బాధిత సంఘం మీరెందుకు పెట్టారండి? నేను కూడా భార్య బాధితున్నే బాబు. అదేలేగండి బాబు. అవును బాబు, నా భార్య మీ ముగ్గురు భార్యలకు అక్క లాంటిది, ఒక ముదురు చెక్క లాంటిది. మొగుడిని పీడిచికి తినడంలో దానికి ఎవ్వరు లేరు పోటీ, దానికి ఎవ్వరు రారు సాటి.